గత ప్రభుత్వం 10 ఏళ్ళు పాలన చేసింది. ఏ ఒక్క 10 ఏళ్లలో కూడా 10 సార్లు శ్రీరామనవమి వచ్చింది, 10 సార్లు ముక్కోటి ఏకాదశి వచ్చింది. ఏ ఒక్కసారి కూడా కేసీఆర్కి భద్రాచలం ఉన్నట్టు కానీ అసలు ఈ మ్యాప్లో భద్రాచలం ఉన్న సంగతి కూడా ఆయన మర్చిపోయి ఉండొచ్చేమో. ఒకవేళ ఇప్పటి వరకు భద్రాచలం రాలా. ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చేస్తుంది, అడావిడి చేసేస్తుంది, మాకు ఓట్లేండి మాకు ఓట్లేండి. ఓటు తర్వాత కంటికి ఎవరూ కనబడరు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఈ 10 ఏళ్లలో ఏ ఒక్కసారి కూడా పంచాయతీ ఎలక్షన్ తీసుకురాలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం అయింది వచ్చి, సంవత్సర కాల వ్యవధిలో పంచాయతీ ఎలక్షన్ తీసుకొచ్చింది. 10 ఏళ్లలో రేషన్ కార్డులు పంచాల బీఆర్ఎస్. సంవత్సర కాల వ్యవధిలో రేషన్ కార్డులు ఇచ్చింది, కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అందరికి కార్డులు ఇష్యూ చేసింది. సన్న బియ్యం ఇచ్చింది, ఫ్రీ బస్ ఇచ్చింది, మహిళలకు ముందు పాదం వేసింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆచి చూచి ఎంచుకున్న అభ్యర్థి చెంచు సుబ్బారావు గారు గుర్తు ఈల గుర్తు 1వ వార్డు అభ్యర్థి. సర్పంచ్ అభ్యర్థి పూనం కృష్ణ గారి గుర్తు కత్తెర గుర్తు. వీళ్ళిద్దరికీ అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలి. ఇది కాంగ్రెస్ తరఫున విజయం కంపల్సరీగా చేసుకోవాలి. ఎందుకంటే అధికారంలో ఉన్నది కాంగ్రెస్ని గెలిపించుకుంటేనే ఈ వార్డుకి పూర్తిగా అభివృద్ధి జరిగిద్ది. స్ట్రీట్ లైట్లు వేయాలన్నా, రోడ్లు వేయాలన్నా, డ్రైనేజ్ వ్యవస్థను బాగుపరచాలన్నా, డంపింగ్ యార్డ్ విషయంలో కూడా మార్చుకోవాలన్నా అధికార పార్టీ ఉంటేనే చేయగలుగుద్ది. నిధులు రావాలన్నా, తెప్పించుకోవాలన్నా ఏదైనా అధికార పార్టీతోనే. ఇప్పుడు వచ్చేస్తారు, ఆ పార్టీ వచ్చేస్తుంది, ఈ పార్టీ వచ్చేస్తుంది, ఎప్పుడూ రారు. ఎన్నికలు వస్తేనే ముందుకు వస్తారు. అలాంటప్పుడు మనం యువకులైన చెంచు సుబ్బారావు గారిని గెలిపించుకొని అత్యధిక మెజార్టీతో విజిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటాం.